బిగ్ బాస్ సీజన్‌కి ఒక అద్భుతమైన ఆటగాడిగా, విన్నర్‌గా నిలిచాడు నిఖిల్. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కూడా టాస్క్‌లంటే ప్రాణం పెట్టేసేవాడు. అసలు బిగ్ బాస్ హౌస్‌కు వచ్చే ఒక్కరోజు ముందు తను నటించి అద్భుతంగా మెప్పించిన 'ఊర్వశి రాక్షసి' సీరియల్ శనివారంతో ఎండ్ అయితే, ఆదివారం నుంచి నిఖిల్ మనకి బిగ్ బాస్ సీజన్ హౌస్‌లో 8 సీజన్ హౌస్‌లో కనపడ్డాడు. అయితే ఇక ప్రతి రోజు నుంచి కూడా తను ఆడుతూ అందరిని కూడా మెప్పిస్తూ చాలా అద్భుతంగా తన గేమ్ గ్రాఫ్‌ని పైకి తీసుకెళ్ళాడు. మధ్యలో వైల్డ్ కార్డ్స్ వల్ల కానీ, లేకపోతే యష్మి వల్ల, సోనియా వల్ల ఇలాగ తన గ్రాఫ్ ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ కూడా తన నిజాయితీ తనని కాపాడిందని చెప్పొచ్చు. అయితే ప్రైజ్ మనీ పరంగా ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్‌లో ఎన్నడూ, ఎప్పుడూ రాని హైయెస్ట్ ప్రైజ్ మనీ రూ. 55,00,000 నిఖిల్‌కొచ్చింది. అయితే దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి అనేది గనుక మనం చూసినట్టయితే, ఇప్పటి వరకు బిగ్ బాస్‌లో 15 వారాల పాటు నిఖిల్ జర్నీ నడిచింది. 15 వారాలలో మనం గనుక చూసుకున్నట్టయితే వారానికి రూ. 3,50,000 రెమ్యూనరేషన్‌గా నిఖిల్ తీసుకుంటాడు. ఆ లెక్కన గనుక చూసుకున్నట్టయితే 15 × 3.5 అంటే దాదాపుగా 52,00,000 ప్లస్ రూ. 55,00,000 ఈ నిన్న ప్రైజ్ మనీ. ఇది కాకుండా టాప్ 5కెళ్ళిన వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తారు. 10,00,000 గాని, 8,00,000 గాని వాళ్ళ ఒక క్రేజ్‌ని బట్టి వాళ్ళకు ఉన్న రెమ్యూనరేషన్ బట్టి అన్నమాట. ఇలా ఈ లెక్కన గనుక చూసుకున్నట్టయితే దాదాపుగా 1,10,00,000, 1,20,00,000 దాకా నిఖిల్‌కి రావడం జరిగింది. కానీ ఇందులో ప్రైజ్ మనీ విషయానికొచ్చినట్టయితే 32% టీడీఎస్ అంటే టాక్స్ అనేది కట్ అయిపోతుంది. అంటే 55,00,000లో దాదాపుగా రూ. 17,500,000 టాక్స్ కట్ అవుతుంది. అంతే కాకుండా తనకు వచ్చే వీక్లీ రెమ్యూనరేషన్ కూడా టాక్స్ కట్ అవుతుంది కాబట్టి తనకి నికరంగా చెప్పినట్టయితే ఒక రూ. 90,00,000 తన జర్నీలో తను సంపాదించుకున్నాడు. కష్టపడి ఆడి సంపాదించుకున్న డబ్బులన్నమాట అవి.